ఇప్పుడు మనం 2024వ సంవత్సరం 9వ తేదీ 5వ నెల పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో గెలిపేవరదో ఓటమి ఎవరిదో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం చూసి పంజాబ్ గెలుస్తా లేదా బెంగళూరు గెలుస్తా చూద్దామండి. ముఖ్యంగా 6 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభప్రదమైన యోగం చూడాలంటే మాత్రం పంజాబ్ తరపు నుంచి మాత్రం చాలా వరకు మాత్రం ఆటగాళ్ళు మాత్రం నంబర్ 1 స్థానంలో నడుస్తున్నారండి. మెరుగుపడుతుందండి. ఓపెనర్లు కావచ్చు, మిడిల్ ఆర్డర్లు కావచ్చు, అలాగే ఆల్రౌండర్లు కావచ్చు. కానీ చివరి వరకు 8వ నెంబర్ ఆటవాళ్ళు బ్యాటింగ్ చేసే వాళ్ళు మాత్రం సత్తా నడుస్తుందండి. అలాగే మాత్రం ఆర్సీబీ తరపు వారు కూడా మాత్రం చాలా వరకు మాత్రం ఓపెనర్స్ ముఖ్యంగా డూప్లెసిస్ సారథ్యంలో కింగ్ కోహ్లీ ఆట తీరు, అలాగే విల్ జాక్స్ ఆట తీరు, అలాగే మిడిల్ ఆర్డర్లో మాత్రం చాలామంది ఆట తీరు నడుస్తున్నాయండి. కానీ మాత్రం టాస్ కీలకమయ్యే అవకాశం ఉన్నదండి. ముఖ్యంగా బౌలింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా, ఫీల్డింగ్ పరంగా చాలా వరకు మాత్రం కానీ ఓవర్ మారే అవకాశం ఉన్నదండి. కానీ పవర్ ప్లేలో కూడా మాత్రం ఆట చాలా కీలకమయ్యే అవకాశం ఉంది. టాస్ కూడా కీలకమయ్యే అవకాశం ఉంది. కానీ క్రీడాకారుని మాత్రం చాలా వరకు మాత్రం అలరిస్తుందండి మ్యాచ్. ముఖ్యంగా ఈ మ్యాచ్లో మాత్రం గెలిచే అవకాశం చాలా వరకు మాత్రం పంజాబ్ తరఫు నుంచి శ్యామ్ కరణ్ పంజాబ్ కింగ్స్ గెలిచే అవకాశం కనిపిస్తుందండి గవ్వల శాస్త్ర ప్రకారం. కానీ ఎవరి మ్యాచ్ అయినా సరే, ఈ 10 మ్యాచ్లో ఎవరి మ్యాచ్ అయినా సరే మాత్రం గెలుపైనా సరే ఓటమైనా సరే మాత్రం క్రీడా స్ఫూర్తిలో తీసుకోండి, సీరియస్గా తీసుకోకండి అని నా మనవి.